నమస్తే. వెల్కమ్ టు పొలిటెన్ మీడియా. భక్తి భాస్కర చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టిబోలు విజయలక్ష్మి గారు ఉన్నారు. మరి అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు మనకి మాఘమాసంలో సూర్యుడికి సంబంధించి చాలా ప్రాముఖ్యత ఉంది. అదేవిధంగా ఇప్పుడు మనకి భీష్మాష్టమి రాబోతుంది, భీష్మ ఏకాదశి. అంటే 2 రోజులు గ్యాప్ లేదు కాబట్టి అసలు విశిష్టత ఏంటమ్మా? భీష్మాష్టమి, భీష్మ ఏకాదశి. మన పితృదేవతలుగా మనం వసువులు, రుద్రులు, ఆదిత్యులు, అష్టవసువులు, 8 మంది వసువులు. రుద్రులు, ఏకాదశి రుద్రులు. అందుకే రుద్రాభిషేకం చేసేప్పుడు ఏకాదశి రుద్రాభిషేకం అన్నది చెప్తూ ఉంటారు. 11 మంది వాళ్ళు. ద్వాదశి ఆదిత్యులు అంటే 11 మంది ఆదిత్యులు, 12 మంది ఆదిత్యులు. ద్వాదశ కదా, 12 మంది ఆదిత్యులు. ఈ ముగ్గురికి ఈ నెల చాలా ప్రత్యేకం. వసువులకి ప్రత్యేకమే, రుద్రులకి, శివ అని చెప్పే కదా, రుద్రులకి ప్రత్యేకమే, ఆదిత్యులకి ప్రత్యేకమే. ఈ మాఘమాసంలో ఈ ముగ్గురికి చాలా ప్రత్యేకమైనది. ఈ వసువుల్లో అష్టమ వసువు భీష్ముడు. పెట్టేటప్పుడు కూడా ఇంట్లో కానీ ఎక్కడైనా తద్దినాలు పెట్టేటప్పుడు 3 పిండాలు పెడతారు, గమనించారా? మొదటిది వసువులకి సంకేతం, వాళ్ళకి పెట్టినట్టు. రెండోది రుద్రులకి పెట్టినట్టు. మూడోది ఆదిత్యులకు పెట్టినట్టు. వాళ్ళ రూపంలో మన వాళ్ళు 1, 2, 3 మన పెద్దలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆ మండలంలో చేరుతున్నారని పెడతాం అనమాట. అలాగా అది చేసేది. దాంట్లో భీష్ముడు. అందుకనే భీష్మాష్టమి నాడు అందరూ కూడా భీష్ముడికి తర్పణాలు విడవచ్చు. ఆ రోజు పితృదేవత కింద భావించి ఆయన్ని ఆ తర్పణాలు విడుస్తారు. అంటే భీష్ముడు ఆ రోజు భీష్మాష్టమి నాడేమో మరణించాడని కొన్ని పుస్తకాల్లో కనిపిస్తే, కొన్నాళ్ళు ఏకాదశి నాడని కొన్నిసార్లు కనిపిస్తుంది. కొన్నాళ్ళు ఇక్కడ విష్ణు సహస్రనామం చెప్పాడు అని కనిపిస్తే, గ్రంథాలలో కొంచెం భేదాలు, పాఠాంతరాలు ఉన్నాయి. అందుకని ఖచ్చితంగా మనం ఇది అని చెప్పలేం. కానీ భీష్మ అష్టమి, భీష్మ ఏకాదశి భీష్ముడికి చాలా ముఖ్యమైన రోజులు. భీష్ముడు అంటే మన పితృదేవత, వసువు కింద లెక్క. ఇవి ఆ రోజున ఎందుకని అప్పటిదాకా ఆయన ఆగాడు అని అంటే, వాళ్ళ తండ్రి ఈయనకి ఇచ్ఛామరణం వరం ఇచ్చినప్పటికీ తాను చేసిన తప్పులు ఇంకా ఉన్నాయి. అంటే ద్రౌపదికి మాన సంరక్షణ చేయలేకపోయాడు. ఇలాంటివన్నీ ఆయన గిల్టీ ఫీలింగ్స్ ఆయనకున్నాయి. ఆ ఫీలింగ్ అంతా పోవటానికి ఈ దుర్యోధనుల భోజనం చాలా కాలం తిన్నాడు. బతికున్ననాళ్ళు అక్కడే ఉండి రంగంలోనే, వాళ్ళ విభాగంలోనే ఉండి, పాండవ విభాగం వైపుకి వీళ్ళ వైపు ఎంత ప్రేమ ఉన్నా అక్కడే ఉండి అక్కడే చేశాడు కనుక. ఎందుకంటే ఆయన సింహాసనానికి బద్ధుడు. ఆ సింహాసనాన్ని రక్షిస్తానని వాళ్ళకి అందరికీ మాట ఇచ్చాడు, భీషణ ప్రతిజ్ఞలు చేశాడు. కనుక హస్తినాపురం సింహాసనం మీద ఎవరుంటే ఈయన వాళ్ళకి సేవ చేస్తాడు. అంతేకాని అక్కడ ఎవరు ఉన్నారనేది ఈయనకి సమస్య కాదు. అక్కడ పాండవులు కూర్చున్నారా, కౌరవులు కూర్చున్నారా అనేది సమస్య కాదు. ఆ వంశానికి, ఆ సింహాసనానికి ఆయన ఏమంటారు, గార్డ్. అలాంటి గార్డియన్గా ఉన్నాడు ఆయన. కనుక వాళ్ళు పెట్టిన తిండి తిన్నాను, అదంతా పాపం. ఆ పాపంతో ఏర్పడిన ఈ రక్తం అంతా పూర్తిగా ఈ అంపశయ్య మీద పడుకున్నప్పుడు కారిపోతుంది. అంత కారిపోయేదాకా కూడా ఈ మొత్తం పోయి దుష్ట రక్తం ఏదైతే తన శరీరంలో ఉందో అదంతా నశించిన దాకా నేను చావను అనుకున్నాడు. కనుక ఎప్పుడో పాపం పడిపోతే అంపశయ్య మీద అక్కడి నుంచి ఇప్పటిదాకా లాక్కొచ్చాడు దాన్ని. అదే అప్పుడు పడిపోయినటువంటి దాన్ని ఇప్పటిదాకా తీసుకొచ్చి నెమ్మదిగా ఆ శరీరంలో ఉన్నది అదంతా పోయేదాకా దైవార్చన చేసుకుని, విష్ణు సహస్రనామాలు చెప్పుకుని, ఆయనే కదా చెప్పింది విష్ణు సహస్రనామాలు. సాక్షాత్ కృష్ణుడు ఎదురుకుండా నుంచుని విష్ణు సహస్రనామాలు చెప్పాడు. నుంచుని కాదు, పడుకుని. అంపశయ్య మీద కదా లేవలేడు, పడుకుని చెప్పుకున్నాడు. సాక్షాత్ ఎదురుకుండా కృష్ణుడు నుంచోబెట్టుకుని చెప్పుకున్నాడు. అది అలాంటి గొప్ప పరమ భాగవతుడు భీష్ముడు. అటువంటి ఆయన మరణించిన రోజున మనందరికీ ఒక పితృదేవత పోయినట్టే అనుకుని అందరూ కూడా ఆయనకి ఆ రోజున తర్పణాలు వదలటం. ఆ భీష్మ ఏకాదశి నాడు, భీష్మ అష్టమి నాడు ఆయనకి పూజలు చేసి, ఆయన్ని తలుచుకుని, ఆయనకి తర్పణాలు వదిలి విష్ణు సహస్రనామాల స్తోత్రాలను చదువుకోవటం చాలా మంచిది అనేది ఒక వాడుక. అందరూ చేస్తూ ఉంటారు. అంటే నమ్మకం లేని వాళ్ళు చేయరు, నమ్మకం ఉన్న వాళ్ళు చేస్తారు. కానీ ఇతరులు కూడా చదువుకుంటే పితృదేవతల రక్షణ మనకు ఉంటుంది అనేది దీంట్లో ఒక విశ్వాసం. పితృదేవతలకి ఈయన్ని భావించి చేస్తున్నాం కదా చేసేదంతా. కనుక అటువంటి భావంతో మనం ఈ పని చేస్తే పితృదేవతల రక్షణ అంటే, పితృదేవతలు సరిగా లేకపోతే మనకేవో ఇబ్బందులు కలుగుతున్నాయని భావించే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఇది సమాధానం.
ఆ రోజు కనుక ఆ, చేసుకుంటే చేసుకుంటే విష్ణు సహస్రనామాలు చేసుకుని భీష్ముడికి కాసిన నీళ్లు వదిలిపెడితే, తర్పణం అన్నాం కదా, కాసిన నీళ్లు భీష్ముడికి వదిలిపెడితే ఆ రోజు ఎటువంటి బాధలు లేకుండా వీళ్ళందరూ చక్కగా గట్టెక్కుతారు. ఈ కుటుంబాలు వర్ధిల్లుతాయి, వీళ్ళకి సంతాన ప్రాప్తి ఉంటుంది. ఆ కుటుంబాలు అంటే వంశవృద్ధి అంటే ఏమిటి, తరతరాలుగా వంశం రావటం, వచ్చి వీళ్ళు ఈ వసువులు రుద్రులు ఆదిత్యులు సంతోషిస్తారు, వారు మనకి మేలు చేస్తారు అనే భావన. అది భీష్ముడు ఎప్పుడో యుద్ధంలో పడిపోయిన దాదాపు 2 నెలల పాటు ఇలా వేచి ఉండి ఇలా మరణించటానికి కారణం, ఆయన దగ్గరికి వీళ్ళందరూ వచ్చి ఆయనని, నువ్వు చాలా గొప్ప రాజనీతిజ్ఞుడివి కదా, కొన్ని తరాల పాటు ఈ సింహాసనం అక్కడ ఎంత డమ్మిలో కూర్చున్నా రాజ్యం చేసింది ఈయన ఒక రకంగా చేసుకుంటూ వచ్చావు, మాకు ఆ రాజనీతి శాస్త్రం అంతా చెప్పమని వీళ్ళు వచ్చి పాండవులు అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళందరికీ చెప్తుంటే ద్రౌపది నవ్వుతుంది. ఎందుకమ్మా నవ్వావు అంటాడు భీష్ముడు. ఏమి రాజనీతి శాస్త్రం వచ్చని చెప్తావు, నాకు వస్త్రాపహరణం చేయబోవటం నిండు సభలో రాజనీతే, అప్పుడు ఒక్కసారి నీ రాజనీతి అడ్డం పడలేకపోయింది, నీ ధర్మశాస్త్రం అడ్డం పడలేకపోయింది, ఇప్పుడేదో నీతి శాస్త్రం చెప్తామని బయలుదేరావు అంటుంది. అంటే అప్పుడు అందుకే కదమ్మా నేను ఇలా పడున్నాను, ఇంకా వెళ్లకుండాను, ఉత్తరాయణం వచ్చేసింది కదా అయినా వెళ్లకుండా ఇక్కడ పడున్నానంటే ఇదే కారణం అని చెప్తాడు. ఇందాక ఉత్తరాయణం సూర్యుడు సప్తమితో మొదలవుతుందన్న, ఆ 2వ రోజు అష్టమి నాడు ఈయన ప్రాణం వదిలేశాడు. ఉత్తరాయణం మొదలెట్టంగానే అది ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం. సప్తమి నాడు సూర్యుడు మార్గం మార్చుకుని ఆయన మార్చుకుని ఇటు వచ్చాడని చెప్పాం కదా, ఆయన అంటే మార్గం మార్చుకుని ఉత్తరాయణంలోకి వచ్చామని అన్నాం కదా. రథసప్తమి నాడు ఆయన వచ్చాడు, భీష్మాష్టమి నాడు ఈయన శరీరం త్యాగం చేశాడు. అందుకే కనమ్మా ఆ పాపం వదిలించుకోవటానికే ఈ 2 నెలలుగా ఈ అవస్థ పడుతూ ఇక్కడ దీని మీద ఉన్నాను అంటాడు. అంటే ఎవరికైనా కూడా అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం, అసలు ఆ చేసినటువంటి కర్మ ఎప్పటికీ వదలదు, అది అనుభవించి తీరాల్సిందే. అంత పితృదేవత అని పేరు తెచ్చుకున్నటువంటి భీష్ముడు కూడా తప్పనిసరిగా అదంతా అనుభవించాడు, శరీరంతో అనుభవించాలి. ఈ శరీరంతో అనుభవించకపోతే యాతనా శరీరంతో అనుభవించాలి. ఎప్పుడప్పుడు అంటే ముందర వెనకు అంత అనుభవిస్తే కానీ ఆ పాపం తొలగదు. అంత పాపం తొలగించుకుని ఈ భీష్మాష్టమి నాడు పైకి చేరిపోయాడు విష్ణువులోకి. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. నమస్కారం.